నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం జెడ్పీహెచ్ఎస్ చెల్లూరు హైస్కూల్లో 1999-2000 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకించి ఎన్ఎస్టీవీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి చదువులు నేర్పిన గురువులను ఆహ్వానించి శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థులు గ్రామాల వారీగా ఘనంగా సన్మానించుకున్నారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అందరం మనం అంత మిత్రులమే కదా. ఓకే, నా పేరు ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళు ప్లీజ్ ఖాళీగా కూర్చోకుండా క్లాస్ ఒకటి మీరు ఎంత హ్యాపీగా క్లాస్ ఎంత హ్యాపీ సార్ కూడా ఇక్కడే, శాంతికుమార్ సార్ కూడా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే. ఆ మేరకు మనం అందరం చాలా గర్వపడాలి. మన స్కూల్తో ప్రారంభమైంది తన ఉపాధ్యాయ కెరీర్ అనేది. అదేవిధంగా ఈరోజు మనతోటి ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు కొంతమంది. मेन फर्स्ट ऑफ ऑल गुरु गोविंद दोम कड़े काके लागों पाए बलिहारी गुरु आपने गोविंद दियो बताए. ఇది చాలా ఫేమస్. శాంతికుమార్ సార్ గారు మనకు బోధించడం. థ్యాంక్ యూ ఎవరీవన్. బిగ్ క్లాస్. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ను మంచి థ్యాంక్ యూ అందరికీ. ప్రారంభ పలుకులు ఇవ్వవలసిందిగా ఈ వేదిక అధ్యక్షులు గౌరవ ఏదో మాకు వచ్చిపోయేటట్టు మీరు బాగా స్వీకరించి మీరు ఎదిగిర్రు. 25 సంవత్సరాలు ఈ ప్రపంచీకంలో ఇంటికి ముందరికి వచ్చారు. మీ అనుభవాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు లైన్లో కరస్వప్న గారు మేము చెప్పొద్దు సార్, మీరు చెప్పుకోవాలి పేరు. ఒక్కొక్కరుగా మీరు స్టేజ్ మీదకి వచ్చి మీ అనుభవాలు చెప్పండి. మీ క్లాస్ రూమ్లో జరిగినటువంటి అనుభవాలు, తర్వాత మీరు ఇక్కడ చదువుకున్నది. అందరికీ సార్ వాళ్ళకి కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, అంతే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మేడం రండి. అందరూ ప్రతి ఒక్కరూ వేదిక మీద తప్పనిసరిగా రావాలి. కనీసం వాళ్ళ పేరు పరిచయమైనా చేసుకోవాలి. నేను రాను అనడానికి లేదు, ప్రతి ఒక్కరు రావాల్సిందే. వరుసలో రండి ప్రతి ఒక్కరు. మీకు ఇబ్బంది అనిపిస్తే ఓన్లీ మీ పేరు మాత్రం పరిచయం చేసుకోండి. ఇచ్చిండి, అయిపోయింది. ఇచ్చిండి. సరే. మన 25 సిల్వర్ డ్యూటీ తర్వాత అందరం మన విజయం వాటి మన హ్యాపీనెస్ మన సబ్బర్లలో కనబడాలి. ప్లీజ్. నెక్స్ట్ పాస్ చేయండి ప్లీజ్. నా పేరు ఎనగంటి రవీందర్, ఇప్పలపల్లి గ్రామము. ఇక్కడ 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించినాము. ఈరోజు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మరి మా గురువులను, మాకు ఎవరైతే సబ్జెక్ట్స్ అన్ని బోధించినారో ఆ గురువులందరినీ కూడా చక్కగా ఆహ్వానించుకొని వారిని సత్కరించడం జరిగింది. అదేవిధంగా మిత్రులందరినీ కూడా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకొని చాలా మధురమైన జ్ఞాపకాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మా అందరికీ కూడా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకొని మా కుటుంబ సభ్యులు కానీ, మా ఇతర వివరాలు కానీ మా అందరితో పంచుకోవడం జరిగింది. చాలా 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 అద్భుతంగా ఉంది. ఇలాంటి మరెన్నో జరుపుకోవాలి ఫ్యూచర్లో అని తెలియజేసుకుంటూ
థ్యాంక్ యూ. మిగతా టీవీ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. నా పేరు తాడూరి వెంకటేశ్వర్లు. నేను ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా 8 సంవత్సరాలన్నర కాలం పనిచేశాను. ఈ 1999 2000లో ముగిసినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ వారు ఆత్మీయ సమ్మేళనము, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇదే బ్యాచ్లో వారికి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గౌరవనీయులు మదన్ మోహన్ రావు సార్ గారు, మాతో కలిసి పనిచేసినటువంటి సోదరులు జి రామ్ కుమార్ సార్ గారు, మరియు అలాగే వయసులో పెద్దవారు చాలా అనుభవజ్ఞులు సుదర్శన్ సార్ గారు, అలాగే ఒకే ఏజ్ గ్రూప్కి చెందినటువంటి సుధాకర్ గారు, శ్రీధర్ గారు, శాంతకుమార్ సింగ్ గారు, అలాగే మాకైతే అన్నీ నేర్పినటువంటి మాకాయనే గురువు సురేందర్ గారు, వీరంతా కాకుండా ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎం కిషన్ రావు సార్ గారు, అంటే వయస్సు మీద పడి వారు రాలేకపోయారు. అలాగే మాతో పనిచేసి దివికేగినటువంటి ఇతర ప్రధానోపాధ్యాయులు మరియు సహచర మిత్రులు వారందరికీ కూడా ఈ వేదిక పక్షాన ఒకసారి మననం చేసుకుంటూ, మరి ఈ బ్యాచ్కి నేను ఇంగ్లీష్ టీచర్గా మరియు క్లాస్ టీచర్గా పనిచేయడం జరిగింది. ఈ పాఠశాల యొక్క వైభవం చెప్పాలంటే ఇక్కడ కురువృద్ధులైనటువంటి శ్రీ మదన్ మోహన్ రావు గారు హై స్కూల్ అయినప్పటి నుండి 1968-69 సంవత్సరంలో బహుశా ఇక్కడ 6th క్లాస్ నుంచి 7th క్లాసు రన్ అయినట్టుగా, అప్పుడు రాఘవయ్య గారు అని మొట్టమొదటి హెడ్ మాస్టర్గా ఉన్నారని మా చిన్నాన్న గారు తాడూరు లక్ష్మయ్య గారు ఇదే పాఠశాలలో పనిచేశారు. వారు మదన్ మోహన్ రావు సార్ గారికి కూడా సహ ఉపాధ్యాయులుగా పనిచేశారు. మరి అటువంటి 40 నుంచి 50 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు రకరకాల హోదాలలో పనిచేస్తున్నారు, రిటైర్ కూడా అయ్యారు. మరి అలాంటి సందర్భం లోపల ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నటువంటి మీ విద్యార్థులందరికీ కూడా ఈ విద్యాక్షేత్రం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాస్తవంగా ఈ ప్రోగ్రాం ఇలా 2000లో నేను 92 నుంచి 2000 వరకు పనిచేసిన కాలంలో నా మొత్తం సర్వీసు లోపల ఒక 5వ బ్యాచ్గా నేను ఇక్కడ అటెండ్ అవుతున్నాను. ఇక 2 బ్యాచ్లు బాకీ ఉన్నాయి. ఒక బ్యాచ్ వాళ్ళు అయిపోయినా కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు 6 నుంచి 10 అని. కాబట్టి ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి విద్యార్థి బృందం ఉండడం, ఈ విద్యాక్షేత్రం యొక్క ప్రాధాన్యత, జెడ్పీహెచ్ఎస్ చల్లూరు అంటేనే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి పాఠశాలగా గుర్తిస్తున్నాం. మరి ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఎన్ఎస్టీవీ వారి సౌజన్యంతో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మరియు ఇతర మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ సభా పక్షాన, మా హెడ్ మాస్టర్ గారి పక్షాన, మా సహాధ్యాపకుల పక్షాన, మరియు అలాగే మా విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై భారత్, జై హింద్, జై తెలంగాణ.